మా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ నమస్కారం. ఈ యుద్ధం గురించి ఇప్పుడు మనం ఈ ఇరాన్, అమెరికా మీద జరుగుతున్న యుద్ధం గురించి కాసేపు మాట్లాడతానండి. అసలుకు అసలు యుద్ధం వల్ల వీళ్ళు సాధించేది ఏమీ లేదండి. ఎన్నో మ ఎన్నో మంది ప్రాణాలు తీయడం తప్ప, వాళ్ళ పెట్రోలు, వాళ్ళ డబ్బులు, కాంక్షల కోసం అంతమంది జనాన్ని చంపడం, పిల్లకాయలు అక్కడ ఎంత నర అక్కడంతా ఎంతో నరకం అనుభవిస్తున్నారక్కడ. జరుగుతుంది. అమెరికన్స్, ఇజ్రాయెల్ వాళ్ళు చేసేది చాలా తప్పుడు పని. ఈ తప్పుడు పని యుద్ధాన్ని ఎవరు చేసినా కూడా శాంతి అనేది ఎప్పుడైనా కూడా అందరికీ మంచిదది. ఎవరికైనా కూడా శాంతిగా ఉండడం అనేది చాలా మంచిది. కానీ అమెరికన్స్ ఇజ్రాయెల్ వాళ్ళ యుద్ధం ఏందంటే ఆ పెట్రోల్ కోసం, ఆ డబ్బులు వాళ్ళ ఆధిపత్యం కోసం, వాళ్ళు సుపీరియర్‌గా ఉండి ప్రపంచాన్ని ఏలడం కోసం ఇంత ఘోరాలు, నేరాలు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యుద్ధం బోగస్ అనేదానికి ఒకటే ఒక కారణం. ఒకటే ఒక కారణం. బుష్ ప్రభుత్వంలోని యుఎస్ నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ డైరెక్టర్ రిజైన్ చేశాడు ఈ మధ్య. జో కెంట్, ఆయన పేరు జో కెంట్. ఆయన చెప్పేదేందంటే, అసలు ఇరానియన్స్ ఏమి అణుబాంబు చేయలేదు. వాళ్ళ వల్ల ఇప్పుడు ఇజ్రాయెల్‌కి గానీ, అమెరికాకి గానీ ఎటువంటి నష్టం ఎటువంటి నష్టం లేదు. వాళ్ళు యుద్ధం చేస్తారన్న ఎటువంటి సమాచారం కూడా లేదు. కానీ వీళ్ళు దాన్ని నెపంగా చూపించి ఇజ్రాయెల్ చేసిన ఒత్తిడి వల్ల నెహత్యాహు అనేది అతను వార్ మాంగర్ అతను ఈ మధ్య కేఏపల్ గారు మాట్లాడారు. అతను వార్ మాంగర్ అతను అతను ప్రెషర్ వల్ల, ప్లస్ అక్కడ ఆయిల్ ఎన్ని గల్ఫ్ కంట్రీస్లో ఆధిపత్యం చేయడం కోసం వీళ్ళు ఈ విధంగా చేయడం అనేది చాలా చాలా బాధాకర విషయం. అక్కడ ఎవరైనా మనుషులే, ఎవరైనా వాళ్ళ పిల్లలే. అదే ఇప్పుడు ట్రంప్ ఉన్నాడు. ట్రంప్ బిడ్డో వాళ్ళు చనిపోతే ఆయన ఊరుకుంటాడా? ఇజ్రాయెల్ వాళ్ళు చనిపోతే ఊరుకుంటారా? చాలా తప్పుడు విషయం. ప్లస్ ఈ ముస్లిమ్స్ కూడా టెర్రరిజం పేరు మీద చాలా మంది చంపడం కూడా, అది కూడా చాలా తప్పు. వీళ్ళు చేసే టెర్రరిజాన్ని ప్రోత్సహించి ఆ టెర్రర్ వ్యక్తులకు డబ్బులు, గిప్పులు, ఆర్థిక సహాయాన్ని అందించి వాళ్ళ ద్వారా ఎంతో మంది చంపించడం, ఇజ్రాయెల్ పౌరులను చంపించడం, ఇవన్నీ కూడా చాలా తప్పు. నేను శాంతిని కాంక్షించేవాడిగా ఇది చాలా చాలా తప్పు. చాలా తప్పు. యుద్ధం ఎంత తొందరగా ప్రపంచ ప్రజలందరూ కలగ చేసుకొని ఆపవలసిందిగా ప్రార్థన. ఈ ప్రపంచ ప్రజలందరూ తిరుగుబాటు చేస్తే గానీ ఇది సాధ్యపడదు.